మన సబ్స్క్రైబర్స్‌లో ఒకరు ఒక చిన్న క్వెషన్ అడిగారు. హలీమ్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ కలిపి ఎర్లీ మార్నింగ్ తాగొచ్చా అండి అని. కానీ ఎలా తాగాలో అనేది ఈ వీడియో మొత్తం చూస్తే చివరి వరకు మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందు రోజు నైటు ఒక స్పూన్ హలీమ్ సీడ్స్, ఒక స్పూన్ చియా సీడ్స్ సెపరేట్‌గా నానబెట్టుకోవాలి. చియా సీడ్స్ కడగాల్సిన పని లేదు. కానీ హలీమ్ సీడ్స్ కొంచెం నానిన వాటర్ పారబోస్తే స్మెల్ రాకుండా ఉంటాయి. మనం తాగలుగుతాం అనమాట. ఫ్రెష్ వాటర్ ఇలా నింపి పెట్టేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు 3-4 డేస్ వరకు. హలీమ్ సీడ్స్ మాత్రం 3 డేస్ తర్వాత నుంచి మొలకలు వస్తాయి. సో మొలకలైనవి తాగగలిగితే ఓకే. తాగలేని వాళ్ళు, బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి ఇలా నానబెట్టుకోండి ఫ్రెష్ బ్యాచ్. ఇది మీరు ఫస్ట్ టైం మీ బాడీకి అలవాటు చేస్తున్నట్టయితే ఒక చిన్న టీ స్పూను ఒక 3 డేస్, దాని తర్వాత మళ్ళీ అవి 2 స్పూన్స్ అలా కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. ఒకేసారి డైరెక్ట్‌గా 5 గ్రామ్స్ అలా తీసుకోకండి. నాకు అలవాటైంది కాబట్టి నా బాడీకి ఎంత కావాలో అంత నేను క్వాంటిటీ తీసుకుంటాను. హియర్ ఈజ్ ద మెయిన్ థింగ్, లెమన్ అండి. హలీమ్ సీడ్స్‌లో ఉన్న ఐరన్ మన ఒంటికి పట్టాలి అంటే మనం పక్కా లెమన్ పిండుకోవాల్సిందే. వైటమిన్ సి అనేది యాడ్ అయితేనే ఐరన్ ఎప్పుడైనా బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో హాట్ వాటర్ పోసుకొని హాఫ్ చెక్క లెమన్ పిండేసుకొని తాగేసేయండి. కొంచెం వియర్డ్‌గా ఉంటది. బట్ ఇట్స్ ఓకే. కొంచెం గోరువెచ్చగా ఉంటే అలా తాగేసేయొచ్చు. కొంచెం ఫైబర్స్, హెల్తీ ఫ్యాట్స్, కొంచెం ప్రోటీన్ మన బాడీకి అందుతాయి. సో మార్నింగ్ ఇది ఫిల్లింగ్‌గా ఉంచుతుంది కడుపుని. నోట్ దిస్ పాయింట్, ఈ డ్రింక్ వల్ల వెయిట్ లాస్, ఫ్యాట్ కట్స్ అవ్వవు అండి. మన బాడీకి కావాల్సిన మెయిన్ ఫైబర్ అందుతుంది అండ్ ఐరన్, మెగ్నీషియం ఇలాంటి ఎసెన్షియల్స్ అందుతాయి. ప్లీజ్ ఇగ్నోర్ మై వియర్డ్ ఫేస్. అది తాగాక కొంచెం అలానే ఉంటుంది. వెయిట్ లాస్‌కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. నేను ఇలా క్లియర్‌గా వీడియో తీసి మీకు చూపిస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చలో బాయ్.